అంతర్జాతీయ రక్షణ దౌత్య రంగాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని గత కొన్ని సంవత్సరాలుగా కొనియాడుతూ వచ్చిన అమెరికా ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. ఈ రీజియన్ లో సేవలు అందించే తన అత్యంత శక్తివంతమైన సైనిక కమాండ్ పేరు నుంచి ఇండో అనే పదాన్ని తొలగిస్తూ అగ్రరాజ్యం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా తమ అధికారిక వెబ్సైట్ లో భారతదేశ చిత్రపటాన్ని మార్చి తప్పుగా చూపించడం వివాదాస్పదమైంది. G7 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన చారిత్రక యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరును మళ్లీ యుఎస్ పసిఫిక్ కమాండ్ గా మార్చినట్లు అగ్రరాజ్య రక్షణ శాఖ వెల్లడించింది. చారిత్రక మూలాలను గౌరవించడం, పసిఫిక్ లో సేవలందించే సైనికుల్లో స్ఫూర్తి పెంపొందించడం కోసం ఈ కమాండ్ కు పాత పేరునే కొనసాగించాలని నిర్ణయించామని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. ఇక ఈ కమాండ్ ఎక్కడెక్కడ పనిచేస్తుందో తెలుపుతూ తమ వెబ్సైట్ లో ఓ ఫోటోను ఉంచింది. అందులో పాక్ ఆక్రమిత కశ్మీర్ ను పాకిస్తాన్ భూభాగంగా చూపించడం వివాదానికి దారితీసింది. అయితే యుఎస్ పసిఫిక్ కమాండ్ ను 1947 జనవరి 1న నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమ్యాన్ ఏర్పాటు చేశారు. అగ్రరాజ్య వెస్ట్ కోస్ట్ నుంచి భారత పశ్చిమ తీరం వరకు గత 7 దశాబ్దాలకు పైగా ఈ కమాండ్ సేవలందిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రాంతీయ స్థిరత్వంలో ఈ దళం కీలక పాత్ర పోషించింది. కొరియన్, వియత్నాం యుద్ధాల్లోనూ పనిచేసి ఎన్నో మానవతా ఆపరేషన్లను చేపట్టింది. అయితే ట్రంప్ తొలి దఫా అధికారంలో ఉన్న సమయంలో 2018లో దీని పేరును యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ గా మార్చారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల మధ్య పెరుగుతున్న అనుసంధానతను గుర్తించి దీని పేర్లో ఇండో అనే పదం చేర్చినట్లు నాటి అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ వెల్లడించారు. అయితే 8 ఏళ్ల తర్వాత అమెరికా ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో వ్యూహాత్మక రక్షణ వ్యవహారాల్లో భారత్ ను అగ్రరాజ్యం దూరం పెడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలపై కాంగ్రెస్ నేత శశి థరూర్ స్పందించారు. క్వాడ్ అంతానికి మరో మేకు అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక ప్రాబల్యం పెంచుకుంటున్న చైనాకు అడ్డుకట్ట వేసేందుకు భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి క్వాడ్ గా ఏర్పడ్డాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ కూటమి బలహీనపడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు భారత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా అమెరికా విడుదల చేసిన చిత్రపటంపై రక్షణ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటు ప్రధాని మోదీ కానీ, అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ ఈ అంశంపై అధికారికంగా స్పందించలేదు.